నారద మహర్షి ధవళేశ్వరం సంతాన గోపాలస్వామి గుహ ఉంటుంది. ఆ సంతాన గోపాలస్వామి గుహలో నారద మహర్షి తపస్సు చేసి సిద్ధిని పొంది స్వామి యజ్ఞ మేరకు 9 చోట్ల ప్రతిష్ఠ చేసుకుంటూ వచ్చారు నారద మహర్షి. కృతయుగే జనార్దన, ఇవన్నీ కృతయుగం నాటి దేవాలయాలంటే రామావతారం కంటే ముందు దేవాలయాలు. మాత్ర సప్తమ జనార్దన స్వామి, 7వ జనార్దన స్వామి. ఇక్కడ 5 విగ్రహాలు ఉంటాయి. 5 విగ్రహాలు కలిపి ఒక అర్చాస్వరూపము. పైన మూర్తి ధ్రువమూర్తులు అట. ధ్రువస్య గ్రామ సంరక్షణార్థం. ఈ ప్రపంచ రక్షణకేనేమి గ్రామ రక్షణకేమే స్వామి శ్రీదేవి భూదేవి జనార్దన స్వామి. మాత్ర జ్వాలాముద్ర అభయాస్తం చేతిలో ఉంటుంది. అభయాస్తం అది పద్మం చేతిలో ఉంటుంది జనార్దన స్వామికి. జ్వాలాముద్ర అంటే నేవార శోకవత్తన్వి అంటుంది మంత్రపుష్పం. నేవార ధాన్యం అంటే జీలకర్ర ప్రమాణంలో ఉంటుంది. దాని మూల్యాంతంలో ఆ ప్రమాణంలో మీలో జ్యోతి స్వరూపుడినే ఉన్నానని చెప్పడమే జ్వాలాముద్ర. అర్చనార్థంతో కౌతుగా ఉదయం సాయంకాలం పై స్వామికి అర్చన జరిగితే భక్తులు చేసే అర్చన కింద స్వామి కౌతుక బేరం అంటారు. బేరం అంటే విగ్రహం. అలాగే స్నాపన బేరము, పంచామృత అభిషేకాలు బాగా జరుగుతాయి. ఇది ఉత్సవ బేరము, నిత్యోత్సవ, బ్రహ్మోత్సవ, కళ్యాణోత్సవాలు స్వామి జరిగితే ఆయన విఘనసుడు. ఈవిడేమో అండాళ్ళు గోదాంబవారు. బలిబేరమూర్తి బలిహారం వేసేటప్పుడు ఆయన ఉంటాడు. ఈ స్వామి చక్రాకృతిలో ఉన్న స్వామి చక్ర పెరుమాళ్ళు. సుదర్శనమూర్తి చక్ర స్నానం చేసినప్పుడు ఆయన ఉంటాడు. ఇది కృతయుగం నాటి దేవాలయం అయినప్పటికీ 1935లో మా తాతగారు పెదపడి అనంతాచార్యులు గారు గుడి ప్లాస్టింగ్ చేయించారు. ఈ ఆలయం రథాకృతిలో ఉంటుంది. ఆలయం 1953లో మా మేనత్త గారు కండవిల్లి కృష్ణమ్మ గారు ముఖమండపాన్ని భక్తుల సహకారంతో ధ్వజస్తంభం, శయన మందిరం, యాగశాల, ఉత్తర ద్వారం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మాతృ అమ్మవారు అని చెప్పి శక్తిపీఠం ఉంది. సుమారుగా 500 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు ఉంది. గృహదేవత ఆవిడ. ఆ అమ్మవారి స్వామికి జన్మాష్టమి అంటే కృష్ణాష్టమికి కళ్యాణానికి కావిడి పంపిస్తుంది. పాల్గొన శుద్ధ దశమి రోజున మాతరమ్మవారి కావిడి తేవడం, పుట్టమట్టి తేవడం, ధ్వజారోహణతో కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఏకాదశి మధ్యాహ్నం రథోత్సవం, రాత్రి కళ్యాణం జరుగుతుంది. పాంచాన్నిక దీక్షతో 5 రోజుల కళ్యాణం. పూర్ణిమ నాడు ఉదయం పూర్ణాహుతి చక్రస్నానం జరుగుతుంది. పూర్ణిమ నాడు సాయంకాలం డోలారోహణోత్సవం జరుగుతుంది. స్వామివారిని అమ్మవారిని ఉయ్యాలదండడం జరుగుతుంది. సూర్ణోత్సవం జరుగుతుంది. 6వ రోజు అంటే పాల్గొన బహుళ పాడ్యమి రోజున స్వామికి ద్వాదశార్చనలు అంటే 12 అర్చనలు, 12 నివేదనలు, 12 ఆలయ ప్రదక్షిణాలు అయిన తర్వాత అద్దాల మందిరంలో పవళింపుచ జరుగుతుంది. కార్తీక మాసం, ధనుర్మాసం, దేవినాథులు స్వామి విశేష పూజ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వైఖాన సాగమ ప్రకారంగా అర్చనాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. తిరుమలలో జరిగేటువంటి వైఖాన సాగమ ప్రకారంగా అర్చనాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. విఖానసుడు అంటే విష్ణువు యొక్క అంశచేత ఆవిర్భవించినవాడు విఖానసుడు. నైమిషారణ్యంలో స్వయంభూమను కాలంలో ఆయన ఆవిర్భావం అయింది. ఇప్పటికీ 195 కోట్ల సంవత్సరాలు అయింది ఆయన ఆవిర్భావం. ఆయన భగవత్ శాస్త్రంతో స్వామికి పూజాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ స్వామి కృతయుగం నాటి స్వామి. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ.